పాడి వేడుకుంటూ ముగించుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఏర్పాటు చేసినటువంటి వాక్యాంశము మనము చూసినట్లయితే, ముఖ్యంగా మనము క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుడి సన్నిధిలో చేయవలసినవి కొన్ని ఉంటాయి. దేవుడి సన్నిధిలో మనం ముఖ్యంగా చేయవలసిన పనులు, ఒకటి, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మనము అందరము దేవుని ఫస్ట్ స్తుతించాలి. దాని తర్వాత మనం చేయవలసింది ప్రార్థించడం. దేవుడి సన్నిధిలో మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఒకటి ఏంటంటే దేవుని ప్రార్థించాలి. విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం. ప్రార్థన అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండవలసిన ఒక రకం, అది మనలో ఇమిడిపోవాలి. ప్రార్థన ద్వారా ఏమేమి జరుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. ప్రార్థన ఎంత శక్తి గలదో మనం చూద్దాం. ప్రార్థన అనేది మనం చేసినప్పుడు సాతానికంట అది పొగలాగా ఉంటుందంట. మన ప్రార్థన సాతాను పళ్ళకి పులుపు వంటిదంట. ప్రార్థన అనేది మనలో జీవం. ప్రార్థన అనేది మనలో కలుగజేసే ఉజ్జీవం. ప్రార్థన అనేది ఎల్లప్పుడూ కూడా మనం క్రైస్తవులుగా మనం దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడి సన్నిధిలో ముఖ్యంగా మనము నోరు తెరిచి దేవుడితో ప్రార్థించే వారంగా ఉండాలి. ఈ రోజుల్లో దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, దేవుడితో మాట్లాడేవారు తక్కువైపోయారు. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, రీల్స్ మీద రీల్స్ చూస్తే అందరూ దేవుడి గురించి చెప్పేవాళ్ళే, కానీ దేవుడితో మాట్లాడేవారు ఒక్కరు కూడా కనిపించట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటారు? అది చాలా బాధాకరమైన విషయం. దేవుడితో ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో, దేవుడితో మాట్లాడితే ఏం జరుగుతుందో ఈరోజు మనం చూస్తాం. ఒక భక్తుడు ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థించాడు. కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఒక భక్తుడు చాలా ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థించాడు. కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనం ఒకసారి తీసిన వారు చదవాల్సిందిగా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, అండర్లైన్ చేసుకోండి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. తర్వాత నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను. ఆయన ఎక్కడ ప్రార్థన దేవుడు ఆలకించాడంట? ఆయన సన్నిధి, అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కంపల్సరీ ఆలకించే దేవుడు. నువ్వు మొర పెడితే విని విడిచిపెట్టే దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. మనం ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన వ్యర్థం కాదండి. మన అదృష్టం ఏందో తెలుసా? ప్రత్యేకంగా ప్రార్థనకి ఒక దినాన్ని కేటాయించాము ఇక్కడ మనం. అది శుక్రవారం. ఇక్కడ ఉన్న వారంతా ధన్యులు. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడంట. ఇక్కడ చేసే ప్రతి ప్రార్థన యందు ఆయన యొక్క కనుదృష్టి నిలిచి ఉండునని ఉంటుంది అపోస్తలుల కార్యంలో. ఈ స్థలం మందు చేయబడి ప్రార్థనలు నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. 2వ దినవృత్తాంతంలో రాయబడి ఉంటుందండి ఆ మాట. ఈ స్థలమందు అంటే దేవుడి సన్నిధిలో చేసే ప్రార్థనలో ఆయన కనుదృష్టి ఉంటుందంట, ఆయన చెవులు ఆలకిస్తాయంట. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలంటే, ఏలియా యాకోబు 5వ అధ్యాయంలో ఏలియా గురించి మాట్లాడుకుంటుంటారు అక్కడ ఉన్న జనం. అరే, ఇతను మన వంటి మనుషుడే కదా. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తేనంట 3.5 సంవత్సరాలు వర్షం పడడం మానేసిందంట, ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మళ్ళీ వర్షం పడింది, అక్కడ పంటలు పండాయని రాసింది బైబిల్లో. ఏందంటారు తేడా? మనము ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తుంటాం, మనలో కార్యాలు జరగవు. కారణం ఏందంటారు? ఏలియా ప్రార్థనకి మన ప్రార్థనకి ఏందంటారు తేడా? ఒకసారి చదువుదామా? యాకోబు 5:17 5:17-18 రెండు కలిసి చదవండి ఒకసారి. యాకోబు, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా
3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షించెను. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఇక్కడ మీరు క్యాచ్ చేసినట్లయితే, ఏలియా ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో. అదే మనకు కొరవడింది. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు జరగట్లేదని కొంతమంది బాధపడుతుంటారు. చూసారా? ఎందుకు తెలుసా? ఆసక్తి లేదు. ఆత్రం స్తోత్రం ఆమెనంటే ప్రార్థనకి ఫలితం రాదండి. అయితే ప్రార్థన ఆసక్తితో చేసినప్పుడు అంట ప్రకృతి కూడా స్తంభించిపోతుంది. ప్రార్థన అంట మనలో ఉజ్జీవం, దేవుడు కూర్చున్న ఆ సింహాసనాన్ని కూడా కదిలిస్తుంది. అంత శక్తి కలదండి ప్రార్థన. ప్రార్థిస్తే జరగదంటూ ఏది లేదు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము. సూర్య చంద్రులు కూడా ఆగిపోతారంటండి. ప్రార్థన ఎలాంటిదంటే స్తంభింపజేస్తుంది. అలాంటి ప్రార్థన జీవితాన్ని క్రైస్తవులుగా మనం కలిగి ఉండాలి. ఒక్కసారి ప్రార్థన ఇంకొకసారి మనం చూద్దాం. కీర్తనలు 140 అధ్యాయం. ప్రార్థన అంట నువ్వు ప్రార్థిస్తే దేవుడే ఎక్కడుంటాడో చెప్తారు. ఇక్కడ కీర్తన 140 అధ్యాయం 45వ అధ్యాయం 18-19 ఒకసారి చూసినట్లయితే, కీర్తనలు 145 18-19. తనకు 145 18-19 బ్రదర్. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 19వ వచనం కూడా సిస్టర్. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడంట. దేవుడి దగ్గర నువ్వు మొర పెడితే ఆయన దేవుడే పరలోకం నుంచి వచ్చి నీ సమీపంగా ఉంటాడంట. అంతేకాకుండా నీ మొర ఆలకించి నీ కోరికను ప్లస్ నిన్ను స్వస్థపరిచి రక్షించే దేవుడు కూడా ఆయనే. అది కేవలం ఒక ప్రార్థనకే సాధ్యమండి. అది ఇక్కడికి వచ్చిన వారు భూమిని కూడా తల్లకిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని రాసి ఉంటుంది అపోస్తల కార్యములలో 17:6 చూసినట్లయితే, భూమిని కూడా తల్లకిందులు చేయి వారు ఇక్కడికి కూడా వచ్చినారు. ఇది వారి ప్రసంగాలను బట్టి అన్నమాట, వాళ్ళ ప్రార్థనలు బట్టి అన్నమాట అండి. ప్రార్థనలు బట్టి అన్నమాట. భూమిని కూడా తల్లకిందులు చేసేదే ప్రార్థన. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రార్థించడంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన ముఖాన్ని చాటేస్తాడంట. ఒకసారి అది కూడా చూద్దాం. యెషయా 59:2. నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తే ఈనాడు దేవుడు ఎలా చేస్తే వింటారో తర్వాత చెప్దాం. ఫస్ట్ నువ్వు మామూలుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు ఉండి నువ్వు ప్రార్థిస్తే ఏం చేస్తాడంటే, యెషయా 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకించాడంట. దేవుడంట మీ పాపాల వలన ఆయన మొహాన్ని అంట మరుగుపరిస్తాడు. నీ పాపము చూసి నీ జీవితాన్ని చూసి ఆయన మొహం తిప్పేసుకుంటాడంట. ఒక్కొక్కసారి మనకు బాగా తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు, మన బంధువులు మనం చూసి మొహం తిప్పేసుకున్నారనుకోండి, ఎట్లా ఉంటుంది? పుచ్చుకుంటుంది. దేవుడు మనల్ని చూసి మొహం తిప్పేసుకుంటే అంతకన్నా ఘోరమైన, హీనమైన, దరిద్రమైన బతుకు ఇంకొకటి ఉండదు. దేవుడు మొహం తిప్పేసుకునేలాగా జీవించే జీవితము వ్యర్థము. దేవుడు చూసేలా నువ్వు బ్రతకాలి. నీ ప్రార్థన జీవితం ఉండాలి క్రైస్తవుడిగా. ఎప్పుడైతే దేవుడు నీ ప్రార్థన నీ తట్టు చూసి నీకు సమీపంగా ఉండి నీతో ఉంటాడో అప్పుడే నీ ప్రార్థన అనేది ప్రతిఫలం అనేది వస్తుంది.
దేవుడు మొహం తిప్పుకుండేలాగా ఉండకూడదు క్రైస్తవులారా. మన ప్రార్థనలు మనం ఏదో లోకానుసారంగా ఉండి, లోకానుసారంగా అన్ని ఆలోచనలు, మన ప్రవర్తన, మన విధానము అన్నీ మన లోకానుసారంగా ఉండి నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడండి. ప్రార్థన ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ప్రార్థనడు, ఆసక్తితో చేయాలి. ఏలియా ప్రార్థనకి ఈరోజు ఇప్పుడున్న ప్రార్థనకి ఏంది తేడా అంటే ఆసక్తి లోపించింది క్రైస్తవులలో. నువ్వు ప్రార్థన నువ్వు ఒక్కసారి దేవుడికి ఎలా ప్రార్థించాలి ఒక్కసారి అది చదువుదామా. ఇంకా ఒక రెఫరెన్స్ చదివించి ముగిచ్చేస్తాను, 5 నిమిషాలు ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నువ్వు ఎలా ప్రార్థించాలి దేవుని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. తర్వాత ఏం చేస్తాడంటే నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా. నిన్న ఫ్రైడే రోజు జాషువా బ్రదర్ గారి కుటుంబంలో ఏం జరిగిందండి? కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత ప్రతి విషయం అందు, అది చిన్నదా పెద్దదా కాదు. నీవు బ్రతికున్నావంటే దేవుడు కృతజ్ఞతలు తెలపాలి. నువ్వు బయటికి వెళ్తున్నావంటే దేవుడు కృతజ్ఞతలు తెలపాలి. నువ్వు ఏ పని చేసినా, నువ్వు వంటగదిలోకి వెళ్ళినా, నిద్ర లేచినా, పండుకున్నా, కూర్చున్నా, నడిచినా దేవుడు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టే కుప్పగొలిపోతున్న రోజులు ఇవి. అలాంటి సమయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుడిలో. కాబట్టి నువ్వు ఎలా ప్రార్థించాలి? అప్పుడు ఏం చేస్తాడో దేవుడు దాని 7వ వచనంలో రాసింది చూడండి సిస్టర్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి విషయంలో దేవుడికి నువ్వు ఎప్పుడైతే ఆయనకి మనస్ఫూర్తిగా నువ్వు ఆయనకి ప్రార్థిస్తావో అప్పుడంట దేవుడి సమాధానము నీ హృదయమునకును మీ తలంపులకు కావలి ఉంటుందంట. ఎంత గొప్ప ధన్యత! అలాంటి ప్రార్థన జీవితాన్ని క్రైస్తవులుగా మనం కలిగి ఉన్నామా అనేది ఈరోజు దేవుడు మనకి దయచేసినటువంటి వాక్యం. అలాంటి ప్రార్థన తగిలిస్తే అప్పుడు ఇంకొకటి ఇంకా ఎలా మనం ప్రార్థించాలి లాస్ట్గా ఇది చూసుకొని ముగించుతాం. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం లాస్ట్గా చదువుకొని ముగించుకుందాం. ఇంకా ఎలా ప్రార్థించాలి మనం? 2వ దినవృత్తాంతాల గ్రంథము 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపను క్షమించి ఆమేన్. ఆకాశం నుంచి వింటాడంట దేవుడు. నువ్వు ఎలా ప్రార్థిస్తానంట? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికితే, అంతేకాకుండా నువ్వు నీ చెడు మార్గములు కూడా విడిచిపెడితే అంట పరలోకము నుండి ఆయన వింటాడంట. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రార్థిస్తే మీకు కీర్తనలు 18:6లో మనం ఇందాక చదివాం కదా, దాంట్లో 7వ వచనంలో ఫస్ట్ 2 లైన్లు చదవండి సిస్టర్, ముగించేసుకుందాం. ఫస్ట్ 2 లైన్లు కీర్తనలు 18:7. ప్రార్థిస్తే ఏం జరుగుతుందో అక్కడ రాసింది చూడండి. ప్రార్థిస్తే ఏం జరుగుతుందో చూడండి, ఎంత అద్భుతంగా రాసిండ్రు. కీర్తనలు 18:7 వచనం, 2 వచనాలు 2 లైన్లు చదవండి సిస్టర్. కీర్తనలు 18:7. అప్పుడు భూమి కంపించి అదిరేను, పర్వత పునాదులు వణికితాయంట. చాలు సిస్టర్, నువ్వు ప్రార్థిస్తేనంట భూమి కంపిస్తుందంట, పర్వత పునాదులే కదులుతాయంట. అలాంటి ప్రార్థన కావాలండి మనకి. ఏదో కూర్చొని వచ్చి 2 నిమిషాలు మనం పనులన్నేమో 24 గంటల్లో 23:30 లాస్ట్ గంట వరకు కూడా మనం మన జీవితం కోసమే ప్రార్థిస్తాం, అంటే జీవిస్తాం. ప్రార్థనకి మాత్రం సమయం ఉండదండి.
అడావుడు కళ్ళు మూసుకుంటారు, ఆత్రం స్తోత్రం. అది వినడు దేవుడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రార్థన వినేవాడు కాదు మన దేవుడు. ఆసక్తితో ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో గడుపుతి నువ్వు దేవుడికి మొర పెడతావో అప్పుడే నీకు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి తగిన సమయం ముందు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. కాబట్టి ఇన్న వాక్యాన్ని మీరు ఇంకా కొద్దిగా ధ్యానించండి. ప్రార్థన మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.